వాడు మంచి సురుకు మీద ఉన్నది అబ్బో. ఆహా హాయ్ బ్రదర్. ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏమంటే మన ఎద్దు గురించి మన బ్లాకీ గురించి తెలుసుకోవడానికి కోసం వచ్చాం బ్రదర్. మీ పేరు చెప్పగలరా బ్రదర్? నా పేరు అనిల్ కుమార్ బ్రదర్. ఏ ఊరు బ్రదర్ మీది? మాది బొప్పరాజుపల్లి. ఓకే, మన బ్లాకీ గురించి ఒక 4 మాటల్లో మంచిగా చెప్పండి బ్రదర్. ఎద్దు ఎట్లా పోతుంది, ఏంది, దీని ఎక్కడి నుంచి ఎవరి దగ్గర పట్టారు, ఏంది, దీని గురించి కొంచెం వివరాలు ఏమైనా చెప్పగలరా బ్రదర్? దీనికోసం వచ్చాం మేము ఇంత దూరము. ఫస్ట్ దాని గురించి చెప్పాలంటే దాని ఓనర్ గురించి చెప్పాలి. చెప్పండి. ఇది బొప్పరాజుపల్లి జవాది ప్రకాష్ అనే అయింది. పుట్టింది ఇక్కడే. ఆయనకి ఎప్పటి నుంచో 30 ఏళ్ల నుంచి ఆవులు ఉన్నాయి. ఎవరి దగ్గర నుంచి ఏమీ పట్టాల్సిన పని లేదు. ఇంటి దగ్గర నుంచి పుట్టి పెరిగింది. ఇప్పటికి నాకు తెలిసి దీనికి ఒక 8 years or 9 years అనుకుంటాను. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగింది. ఎవరి దగ్గర ఏం కొనింది కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళింది కాదు, దగ్గరే ఉండింది. ఇది మన దగ్గరనే కంప్లీట్ పుట్టింది. ఫస్ట్ పుట్టింది మన దగ్గర పుట్టింది, పెరిగింది అంతా ఇదే. స్టార్టింగ్ పొల్లు వచ్చుంటాయి కదా, ఇప్పుడు ఎన్నో పొల్లుతో ఉంది అని అంటున్నా. ఇప్పుడు 6 పళ్ళు అయిపోయింది బ్రదర్. 6 పళ్ళు అయిపోయిందా? అంటే మామూలుగా కొంచెం పెద్ద ఏజ్ అయిపోయింది. ఏజ్ ఒక మీడియం ఏజ్ లో ఉంది, కంప్లీట్ ఏజ్ అవ్వకుండా. ఓకే, తర్వాత ఇంకా వేరే ఊర్లో ఎక్కడన్నా మన ఎద్దుని అంటే పలకల్లో వదలడం కానీ అలా ఏ జెండాలు కడతారు మీరు? ఆల్మోస్ట్ ఈ చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఊర్లో వేసాము. ఎక్కడ అయితే ఇప్పటి వరకు నిలిపిందే లేదు. ఇన్ కేసు ఈ ఎద్దును కాకపోయినా ఆవులను లేకపోతే ఇంతకుముందు ఎద్దుల్ని ఆల్మోస్ట్ అన్ని ఊర్లో కవర్ అయిపోయాయి. ఇప్పటి వరకు ఇప్పుడే కాదు, నేను పుట్టక ముందు నుంచి మా నాన్న ఆవులు ఉన్నాయి. ఇదేం కొత్త కాదు. ఆయన అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, కొత్త ఏం కాదు. జవాది మండలం ఎత్తుకున్న చిత్తూరు డిస్ట్రిక్ట్ మన ఆంధ్ర జల్లికట్టులో మెయిన్ గా మన ప్రకాశ్ అన్న అంటేనే ఇదిగా అంటారు. అది ప్రకాశ్ అన్న అంటేనే ఆయనకు ఆవులు ఉన్నాయి ఎప్పటి నుంచో. కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసినోడే, అందరికీ కావాల్సినోడే. మేము చిన్నప్పటి నుంచి కట్టింది టీడీపీయే. ఇవి కాదు, ఇంతకుముందు ఎన్నున్నా కట్టింది టీడీపీ జెండాలు తప్ప తెలుగుదేశం పక్కనే కడతారు మీరు. డౌటే లేదు, వేరే ఛాన్సే లేదు. వేరే పలక కట్టింది తెలీదు, ఏమి తెలియదు. కడితే టీడీపీ జెండాలు కట్టాలి, లేకపోతే ఇంట్లో కడేసుకోవాలి అంతే. ఓకే ఓకే. ఎద్దు పేరు బ్రదర్, ఎద్దు పేరు చెప్పాలా ముఖ్యంగా? ఎద్దు పేరు బ్లాక్ టైగర్ బ్రదర్. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ చిత్తూరు తిరుపతి జిల్లాల మొత్తంలోకి 2.5 lakh పెట్టిన మొట్టమొదటి ఇదే. 2.5 లక్షలు పెట్టారంటారు. ఏ ఊర్లో పెట్టారు బ్రదర్? ఇదే బొప్పరాజుపల్లిలో నవలగొండపల్లి నిరంజన్ రెడ్డి 2.5 లక్ష పందెం పెట్టాడు ప్రకాష్ ఎద్దు పైన. ఇప్పటి వరకు దీన్ని పట్టిన లేడు అంటారు. టచ్ చేసిన వాళ్ళు లేరు. అటువంటిది 2.5 lakh పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు ఇప్పటి వరకు. మీరు ఎక్కడన్నా కనుక్కోండి. టాప్ మోస్ట్ బెట్ ఛాలెంజ్ చేసిన ఎద్దు ఎవరిదంటే ఇదే చెప్పండి, ప్రకాష్ అన్న గారిది బ్లాక్ టైగర్ ఎద్దు. ఓకే బ్రదర్, మన ఎద్దుకి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా అలంకరణ చేసేది, స్పెషల్ గా ఏమన్నా డ్రెస్సులు అలాంటివి ఏమన్నా చేస్తారు బ్రదర్ మన ఎద్దుకి? యాక్చువల్ గా ప్రతి పండగ వచ్చినప్పుడల్లా కొత్త మాస్క్, మూజుంబరాలు, వాటికి పట్టీలు అన్ని కొత్తవే తెప్పిస్తాం. ఒక సంవత్సరం వాడినాం, మళ్ళీ వాడము. లాస్ట్ ఇయర్ ఒకసారి టెస్ట్ చేసాము, డ్రెస్ వేస్తే పెట్టుకుంటుందా లేదా అని. రామిరెడ్డిపల్లిలో కట్టాం, ఎక్సలెంట్ గా వెళ్ళింది. సో ఇప్పుడు మేము కూడా డ్రెస్ ఆర్డర్ చేసాం. రేపు చంద్రగిరికి రీచ్ అవుతుంది. రేపు వెళ్ళి తీసుకొని రావడమే. ఎంత ఉంటది బ్రదర్ డ్రెస్ కాస్ట్? 10,000 ఉంటుంది. 10,000. పండగ వేయాలంటే మనకి ఖర్చు ఎంత అవుతుంది బ్రదర్? మన పండగకి దాని డెకరేషన్ అన్ని దాని పలక వరకే మినిమం అనుకున్న 5,000 ఈజీగా అవుతుంది బ్రదర్. దాని తర్వాత ఇంకా వ్యాన్ బాడిగలు, దాని పూలమాలలు అన్ని ఉంటాయి ఖర్చులు. అవి పక్కన పెడితే ఈజీగా. మన ఎద్దుని ఇంతకు ముందు ఎవరన్నా వచ్చి మన ఇంత రేటుకి కానీ ఒక ప్రైజ్ కి ఏమన్నా అడిగారా బ్రదర్? ఆల్రెడీ అడిగారు బ్రదర్. ఒక 3 years బ్యాక్ నూదుండుపల్లిలో పండగ జరిగినప్పుడు వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి కట్టేసి ఉంటే వచ్చి అడిగేసి వెళ్ళారు. వాళ్ళ నోటితోనే వాళ్ళే 3 lakhs అబోవ్ అడిగారు. కానీ మేము ఇవ్వకూడదనేసి కంప్లీట్ గా పుట్టింది ఇక్కడే, పుట్టింది పెరిగేది చచ్చేదాకా ఇక్కడే ఉండాలి, ఈ మన్నులోనే కలిసిపోవాలనేసి మేమైతే ఇవ్వదలుచుకోలేదు. రేపు ఇంకా ఎవరు కూడా ఫర్దర్ గా అస్సలు ఛాన్సే లేదు బ్రదర్. కంప్లీట్ గా ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకే, తర్వాత ఇంకా కాళ్ళకి ఏదో గొట్లు కొడతానంటారు, అలాంటివి ఏమన్నా చేశారు బ్రదర్ మన ఎద్దుకి? ఇప్పటికైతే లేదు బ్రదర్. ఎందుకంటే అది అంత ఈజీగా ఎవరిని దగ్గరకు రానిదు. చాలా కోపంతో ఉంటది. ఎప్పుడు ఎవరిని చాలా ఫైర్ మీద ఉంటది. చాలా ఫైర్ మీద ఉంటది. ఎవరిని అంత ఈజీగా నమ్మదు. సో అంత ఛాన్స్ అయితే ఇవ్వలేదు. తగ్గకుండా పోతుంది. అసలు డౌటే లేదు బ్రదర్. ఫుల్ ఫైర్. ఆ విషయంలో డౌటే లేదు అసలు కంప్లీట్ గా. ఇది ఎద్దు గురించి ఏమన్నా మీరేమన్నా చెప్పగలరు బ్రదర్? ఈ ఒపీనియన్ మన ఎద్దు గురించి, మన బ్లాక్ టైగర్ గురించి ఏమన్నా చెప్పగలరా? ఖచ్చితంగా బ్రదర్, ఇది మా బాబాయ్ ఎద్దే. ఈ ఎద్దు అనే దాని గురించి మా ఫ్యామిలీలో ఒక మెంబర్. మేము మా తమ్ముడు లెక్క చూసుకుంటాము. ఏడైనా సరే మేము ఎన్ని టైం ఇప్పుడు పోయినా అది మమ్మల్ని దగ్గరికి రానిస్తుంది. ఏ ఊర్లో మమ్మల్ని తల దించుకునే పరిస్థితి లేదు. తల దించే పని చేయదు. మీకు తల ఉంచి ఏడా ఇది చేసే పని అది చేయదు. అది ఇంతవరకు మాతోనే ఉనింది, ఇంక ఉంటుంది.
అది పోతే ఏడో పోతుంది అంతే. ఇంకేడా అమ్మే క్వశ్చన్ అయితే లేదు మీరు. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ ఒపీనియన్ చెప్పగలరా బ్రదర్ బ్లాకీ గురించి? బ్లాక్ మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది, ఓకే మాతో ఒకటిగా కలిసిపోతుంది, మంచిగా ఉంటుంది. కాకపోతే మాకు ఎడ తలదించుకునే పరిస్థితి తేలేదు ఎక్కడ. అది ఎట్టున్నా కొంచెం ఫైర్ గానే హైప్ గానే ఉంటుంది. కాకపోతే మా మామ ఉంటే ఇంకా కొంచెం బాగా మాట్లాడగలుగుతాడు, తెలుసుకో. ప్రకాష్ అన్న గారు ఉంటే ఇంకా బాగా మాట్లాడగలరు అంటారు. ఓకే ఓకే, మీ ఒపీనియన్ చెప్పండి బ్రదర్. మన బ్లాకీ గురించి ఏమైనా చెప్పగలరా బ్రదర్? యా బ్రదర్, తప్పకుండా. అది బ్లాక్ అంటే అదొక వైబ్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మొత్తానికి. మన ఆంధ్ర జల్లికట్టులో మెయిన్ గా మన చిత్తూరు జిల్లాలో ఒక వైబ్ అంటారు మీరు. అవును, అది Okay. ప్రకాష్ యాదవ్ పెంచాడు కాబట్టి ఆయనకి ఒక పేరుంది చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తంలోకి. జల్లికట్టు ప్రకాష్ యాదవ్ అంటే సంథింగ్ వైబ్. ఇంతకు ముందు లక్కీ యాదవే గానీ అది ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉందో అది వచ్చిన పేరు కానీ చాలా వైబ్ వస్తుంది. ఆయన తీరు, ఆయన పెంచే విధానం చాలా స్పెషల్. అది ఎవరి దగ్గర ఉండదు. ఏ మందులు గానీ ఇది గానీ ఉండదు. మందులు కొంతమంది మందులు కొడతానంటారు, అట్లంతా మందులు కొట్టేది ఏమి ఉండదు బ్రదర్ మన ఎద్దు మీద పండగల్లో అట్లంతా మందు చల్లేది అలా అంతా ఏం లేదు. అది ఆయన దీని నుంచి వచ్చింది, చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత నుంచి. అది ఎప్పటి నుంచో ఒక ఆచారంలా వస్తుంది. వాళ్ళు ఇదే అది వృత్తే అది. లక్కీని ఎంత వైపు ఉందో అంత చిత్తూరు డిస్ట్రిక్ట్ లో మొత్తానికి తెలుసు. దానికంటే మించిన వైపు బ్లాక్ తెప్పిస్తుంది కూడా. ఏమన్నా చేస్తారా? మీకు ఎద్దు పిచ్చి ఎందుకు వచ్చింది బ్రదర్? మన ఎద్దుల గురించి ఎందుకు వచ్చింది బ్రదర్, ఒకసారి చెప్పగలరా? బ్రదర్, నేను పుట్టక ముందు నుంచి మా నాన్న ఆవులు ఉన్నాయి, ఆవులు మేపుతున్నాడు. సో మాకు బ్లడ్ లోనే ఉంది అది. చిన్నప్పటి నుంచి మా నాన్న చూసి పెరుగుతున్నాం కాబట్టి మాకు అది అలవాటు అయిపోయింది. యాక్చువల్ గా నాది బీటెక్ కంప్లీట్ అయింది. నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తా ఉన్నాను. ఆల్మోస్ట్ 7 to 8 months నేను హైదరాబాద్ లో జాబ్ చేశాను. లాస్ట్ మంతే ఇంటికి వచ్చాను. నాకు ఆయన్ని చూస్తూ చూస్తూ ఆయన కంటే ఎక్కువ ఇదైపోయింది. జాబ్ కన్నా మీరు ఎద్దుల దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు అని చెప్తున్నారు బ్రదర్. చాలా బ్రదర్, ఇది అసలు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ కంప్లీట్ గా చెప్పాలి, తమ్ముడు లాగా అని చెప్పారు. చాలా ఇంకా ఎక్కువ అని చెప్పాలి బ్రదర్. నాకంటే నాకు అదే ఎక్కువ. ఎందుకంటే నేను హైదరాబాద్ లో జాబ్ చేసేవాడిని, దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి దాని జాగ్రత్తలు చూసుకొని ఎవరి దగ్గర తల ఉంచే ప్రసక్తి రాకూడదని నేను జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చి దీన్ని చూసుకుంటున్నాను. ఈ కంప్లీట్ 3 months నేను ఈ జాబ్ ఇలా పండగ నెల మొత్తం ఏడే ఉంటారు కంప్లీట్ గా ఈ 3 months అయ్యి దీని పండగ అయ్యి ఇది రిలీఫ్ అయ్యేంత వరకు నేను ఇక్కడే ఉండి ఇదంతా మాకన్నీ పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్తాను. అప్పటి వరకు ఇది మాకు ఇది ఎప్పుడు సెపరేట్ కాదు, రెండు ఒకటే. మేమే కాదు, మాతో చాలా మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్, మా బ్రదర్స్ కానీ, మా రిలేటివ్స్ కానీ, ప్రతి ఒక్కరు పిల్లోళ్ళు ఎప్పుడు వాళ్ళది వీళ్ళదని మాకు ఇది తెలియదు. మేము ఒక 7 to 8 members ఉన్నాం. పేర్లు అయితే మెన్షన్ చేయలేను. మంది అనే ఒక దీంతో ఉంటారు బ్రదర్. చాలా బ్రదర్. ఇన్ కేసు నేను లేకపోయినా మా తమ్ముడు కానీ, మా బామార్ది కానీ, ఇంకోరో ప్రతి ఒక్కరు వచ్చి దాని జాగ్రత్తలు చూసుకుంటారు. నేనున్నా లేకపోయినా, ఇంట్లో వాళ్ళు ఎవరున్నా లేకపోయినా మన ఇంట్లో ఒక దాని లాగా, మన అమ్మ నాన్న లాగా, ఒక తమ్ముడు లాగా చూసుకుంటారని చెప్తున్నారు. మేము ఎలా ఫీల్ అవుతున్నామో మా ఇంట్లో పుట్టిన దానికి కంప్లీట్ గా వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యి దాని జాగ్రత్తలన్నీ చూసుకుంటున్నారు బ్రదర్. నేను బీటెక్ చదివే రోజుల్లో కూడా నా సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో లాస్ట్ ఇయర్ దీనికి అమ్మవారు వచ్చేసి కాళ్ళు గుట్లంతా డ్యామేజ్ అయిపోయాయి. ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఫెస్టివల్స్ వేసాం అంతే, తర్వాత ఎక్కడా వేయలేదు. నేను నా సెమ్ ఎగ్జామ్స్ వదులుకొని కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి తెచ్చి దాని జాగ్రత్తలు చూసుకోవడం. మనూరులో పండగ ఎప్పుడు బ్రదర్? మనూరులో పండగ 15th బ్రదర్. ఎవ్రీ ఇయర్ కనుమ పండుగ రోజు బొప్పరాజుపల్లి ఫెస్టివల్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఊర్లో కొత్తగా పెట్టారు. బొప్పరాజుపల్లి అనేది మా తాతల కాలం నాటిది. కనుమ పండుగ అంటే ఖచ్చితంగా బొప్పరాజుపల్లి పండుగ జరగాల్సిందే, జరుగుతుంది కూడా. దీనికంటూ ఒక స్పెషల్ గా చెప్పాలంటే నా పరంగా నాకు నచ్చింది 2 festivals బ్రదర్. లాస్ట్ బ్యాక్ ఇయర్ గంగుడుపల్లిలో 2 ఎద్దులను కట్టాము. ఇది ఇంకొకటి, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు ఆ ఇయర్ లో టాప్ మోస్ట్ ఆ పండగ మొత్తానికి ఈ 2 టాప్ మోస్ట్ గా నిలిచాయి. కట్టిన 11 జెండాలు కడితే ఏ ఒక్క జెండా ఒక్క నెమిలికి కూడా చెదరకుండా అట్లే తెచ్చింది. అదే పలకని నేను మళ్ళీ ఏం డెకరేషన్ చేయకుండా వేరే ఊర్లో కూడా కట్టడం జరిగింది. అండ్ లాస్ట్ టైం బొప్పరాజుపల్లిలో 2.5 lakh ఛాలెంజ్ అయినప్పుడు నాకే కొంచెం భయం ఉన్నింది. 2.5 lakh అంటే చాలా పెద్ద అమౌంట్, ఇంతవరకు ఎక్కడ పెట్టని అమౌంట్. సో అందరికి ఆకర్షిస్తుంది అమౌంట్. ఆంధ్రాలోకి ఎవరు పెట్టుంటారు నాకు తెలిసినంత వరకు కూడా బ్రదర్. నాకు కూడా నాకైతే క్లియర్ కట్ గా చెప్తా బ్రదర్, నాకు ఈ జల్లికట్టు పిచ్చి బాగుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ విలేజ్ కి నేను వెళ్ళాను. ఇంత అమౌంట్ పెట్టిన వాళ్ళు అయితే నేను ఎక్కడా చూడలేదు. సో ఆ రోజు నేను చాలా భయపడ్డాను. 2.5 lakh అంటే అంత ఈజీ అమౌంట్ కాదు. మనకు చాలా దగ్గర ఉన్న వాళ్ళకు కూడా కన్ను పడుతుంది అమౌంట్ అనే దాంట్లో నేను చాలా ఫీల్ అయ్యే ఉన్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు పర్ఫార్మెన్స్ అనేది. నా పరంగా దీని గురించి అడిగితే టాప్ మోస్ట్ 2 విలేజ్లు చెప్పగలుగుతాను నేను. ఒక్కటి గంగుడుపల్లిలో చేసినప్పుడు ఇది ఇంకో ఇద్దరిని కలిపి 2 ఒకేసారి వదిలాము. తర్వాత 2.5 lakh పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఎక్సలెంట్ గా బొప్పరాజుపల్లిలో చాలా గ్రాండ్ గా వెళ్ళింది. ఓకే ఓకే, మన ఎద్దును ఒకసారి చూపించగలరా బ్రదర్? చూడొచ్చు.
మన ఎద్దు చాలా ఫైర్ గా ఉంది బ్రదర్, అసలు దగ్గరకు కూడా రానియట్లేదు. రేపు జనవరి 1 కదా బ్రదర్, మన కొత్త శానం బట్టలో పండగ అంటున్నారు. మీరేమన్నా అక్కడ కట్టే సూచనలు ఏమన్నా ఉన్నాయి బ్రదర్? మీరేమన్నా? డెఫినెట్ గా ఉన్నాయి బ్రదర్. దానికనే నేను పొద్దున్న నుంచి అసలు ఇంటికి కూడా వెళ్ళట్లేదు. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాము. అన్ని ఇప్పుడే కసువు మొక్క అన్ని తెచ్చేసాము. రేపైతే పక్కా పండగలో వదులుతాము. అలాగే ఈ 2025 అనేది సో స్పెషల్ గా ఉండాలని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాము. డ్రెస్ అన్ని తెప్పించాము. అండ్ పలకలు అవి ఇవి బ్యాండ్ సెట్ అవి చాలా హైప్ ఎక్కువ ఉండాలి 2025 అని గట్టిగా ట్రై చేస్తున్నాం మేమందరం కలిసి. ఓకే బ్రదర్. అలాగే మన పక్కన ఉన్న వేరే ఇంకొక ఎద్దు ఉంది కదా, దాని గురించి ఏమైనా చెప్పగలరా బ్రదర్ మీరు? ఇది కూడా మాకు దానితో కంపేర్ చేస్తే ఇది కూడా ఏం తీసిపోదు బ్రదర్. ఇది కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాంటిది. ఇది కూడా మా ఇంటి దగ్గర పుట్టి పెరిగింది. మేము ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం మాకు లేదు. దీని పేరు బ్రదర్? దీని పేరు డెవిల్ బ్రదర్. డెవిల్. ఎస్. దీనికంటూ చెప్పాలంటే లాస్ట్ ఇయర్ గంగుడుపల్లో మేబీ వినాయక చవితికి ది బెస్ట్ ఇచ్చింది బ్రదర్. ఇప్పటి వరకు దాని సర్వీస్ లో ఎవరిని అడిగినా చెప్తారు. పెద్దగా గుర్తింపు లేకుండానే ఉన్నింది. ఎందుకంటే చిన్నదిగా బ్లాకీగా ఉన్నంత గుర్తింపు లేదు అంటారు. ఇన్ని రోజులు లేకుండా ఉన్నింది. ఆ లాస్ట్ గంగుడుపల్లో ఫెస్టివల్ తో ఆల్మోస్ట్ బ్లాకీకి ఏమాత్రం తీసిపోలేదు. ఇప్పటికే చాలా మంది దీన్ని ఇస్తారని అడగడం కూడా జరిగింది. ఇది మా ఇంటి దగ్గరే ఉంటది, కానీ మా బ్రదర్ది సందీప్ చౌదరి అని మామండూరు. కానీ ఆయన మేము ఎప్పుడూ వేరు కాదు, మా ఇంటి దగ్గరే ఉంటది. మేము ఎప్పుడో మాకంతా ఒకటే బ్రదర్. మేము ఎప్పుడో చిన్న దూడపు 2 పళ్ళు పైన ఉన్నప్పుడు అమ్మేశాము. ఇప్పుడు ఎన్ని పళ్ళు బ్రదర్? ఇప్పుడు 4 అయ్యి 6కు వస్తుంది బ్రదర్. కంప్లీట్ గా ఇప్పుడు మేము ఆయనకి ఇచ్చేసి కూడా 3 to 4 years అవుతుంది. ఈ 4 years గా కూడా మా దగ్గరే ఉంది. మేము ఎప్పుడు సెపరేట్ అనుకోలేదు. ఆయన మేమంతా ఒకటే. ఏం చేసినా కలిసే చేసుకుంటాం. ఒక అన్నదమ్ముల రిలేషన్ తో మేము అన్న ఎలా ఉంటాము, ఇక్కడ మా ఎద్దులను కూడా అలానే చూసుకుంటాము. అలాగే ఎద్దుకు కూడా సేమ్ టీడీపీ జెండాలే కడతారా బ్రదర్? వేరే ఏమన్నా కడతారా? డౌటే లేదు బ్రదర్. మా నాన్న రాజకీయంలోకి వచ్చిందే టీడీపీలో వచ్చాడు. ఎన్నో ఆఫర్స్ వచ్చినా ఎన్నెన్నో వచ్చినా రిజెక్ట్ చేసుకొని టీడీపీలోనే ఉన్నాడు. కష్టాలు నష్టాలు ఎన్నో అనుభవించాడు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఆయన గురించి తెలిసిన ప్రతి ఒక్కరుగా ఆయన గురించి మాట్లాడాలంటే 2 మాట్లాడతారు. ఒకటి నమ్మకంగా ఒక పార్టీ కోసం పనిచేసిన రాజకీయ నాయకుడిగా మాట్లాడతారు, లేదంటే 30 ఏళ్ళుగా సేవ చేసిన ఒక ఆవుల యజమానిగా మాట్లాడతారు. ఆవులకి ఈ పండగలకి ఇదే కాదు, ఏ జబ్బు చేసినా నయం చేయగల ఒక వెటర్నరీ డాక్టర్ గా కూడా మనం తీసుకోవచ్చు. నాటు వైద్యం గానీ లేదా మెడికల్ పరంగా గానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఆయనే చూసుకుంటారు. ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. లాస్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను బ్రదర్, ఇంకేం లేదు. మన ఆంధ్ర జల్లికట్టులో, ముఖ్యంగా మన చిత్తూరు జల్లికట్టులో మన బ్లాకీకి ఒక పేరు ఉందని చెప్పారు. మన బ్లాకీ కాకుండా ఇంకా వేరే ఏదన్నా సెకండ్ ఆప్షన్ ఏదన్నా చెప్పగలరా మీరు? మీకంటూ మా పరంగా చెప్పాలనుకుంటే మేము ఎప్పుడు ఇచ్చేది ఫస్ట్ ప్లేస్ ఇదే. ఇది కాకుండా మమ్మల్ని ఏదన్నా ఈ 2 కాకుండా మమ్మల్ని ఏదన్నా చెప్పాలి అని అనుకుంటే మాకు ప్రీవియస్ గా ఒక 2 బుల్స్ ఉన్నాయి బ్రదర్. ఒకటి తమిళనాడుకి వెళ్ళింది, ఒకటి సో పర్సన్ కి వేరే వాళ్ళకి ఇచ్చాము. ప్రెసెంట్ గంగుడుపల్లిలో ఉంది అది. దాని పేరు లక్కీ. గంగుడుపల్లిలో ఉంది ఎద్దది. ఆయన పేరు చెప్పగలరా? గంగుడుపల్లి షణ్ముఖం రెడ్డి దగ్గర ఉంది. ఇప్పటి వరకు అది 3 to 4 మెంబర్స్ హ్యాండ్స్ కి మారిందే, కానీ ఏ ఒక్కరిని తలదించుకునే ప్రసక్తే లేదు. ఆల్మోస్ట్ ఇది ఎంత పాపులర్ ఉందో దీనికి సాటిగా అది కూడా ఎవరిని అడిగినా చెప్పగల కేపబిలిటీ ఉన్న ఎద్దు అది కూడా. అది సేమ్. థ్యాంక్ యూ బ్రదర్. మీ ఒపీనియన్ చెప్పగలరా బ్రదర్? సెకండ్ ఆప్షన్ ఏదన్నా మన బ్లాకీ కాకుండా వేరే ఇంకేదన్నా? మా బ్లాకీ కాకుండా అయితే నాకు 2 ఎద్దులు ఉన్నాయి బ్రదర్స్. ఒకటి వచ్చి లక్కీ షణ్ముఖం మా దగ్గర ఉండేది. ఇంకోటి రాయుడు బుల్స్, ఎన్టీఆర్ బుల్స్ అనేది. అవి నాకు తెలిసి మా బ్లాకీతో సమానంగా అవి కూడా బాగా పోతాయి. ఎన్టీఆర్ బుల్స్ అంటే ఎవరు బ్రదర్? అతను పేరు గౌతమ్ అన్న. ఎక్కడ, ఏ ఊరు బ్రదర్ అతను? అవి ప్రజెంట్ మల్లయ్యపల్లిలో ఉంటాయి. కానీ వాళ్ళు 3-4 ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిపి 4 బుల్స్ ఉంటాయి ఎన్టీఆర్ బుల్స్ అనేవి. వాటిని వదులుతారు. వేరే లెవెల్లో సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు మటుకు. ఎక్కడ తగ్గనికన్నా చేస్తారంటారు. ఓకే బ్రదర్, మీ ఆప్షన్ చెప్పగలరా బ్రదర్? మన బ్లాకీ కాకుండా వేరే ఏదన్నా? మా బ్లాకీ తర్వాత మాకు ఇష్టమైనది వచ్చి లక్కీ మాత్రమే. అది చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉండింది, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మారు. అది అప్పటికి ఇప్పటికి అంతే ఫేమస్, అంతే పేరు తెస్తుంది, అట్లే పోతుంది అది. అదే ఎక్కువ. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ప్రకాశం అన్నకున్నంత పౌరున్నారు కదబ్బా ఇది. దగ్గర